యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడును. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడును. ఇశ్రాయేలీయులను పోగు చేయు ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చాలు పిల్లరా, విశ్వాసం గలవారే కృతజ్ఞతాస్తుతులతోనూ ఆయన పరిశుద్ధాలయంలోనికి సమీపించిన మనందరికీ పరమ తండ్రి యొక్క కనుదృష్టి వలన కలుగు ఆశీర్వాదము, అందువలన కలుగు ఐశ్వర్యము పరమ తండ్రి ప్రసాదించును గాక. పిల్లరా, విశ్రాంతి దినము శ్రద్ధగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనమని దేవుడు సెలవు ఇచ్చారు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ మాటను దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు విశ్రాంతి దినములు దేవుడు నియమించారు అంటే, ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని సన్నిధిలో భూలోకము చెడిపోయిన కారణంగా, అలాగనే ప్రియులారా దాన్ని మరి శుద్ధి చేసుకునే విషయంలో ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుమని యెషయా గ్రంథకర్త ద్వారాగా దేవుడు ఆరంభ వచనాల్లో తెలియచేసినట్లుగా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు, కానీ దేవుని చిత్తమును గైకొని అలాగున జరిగించువాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని సెలవిచ్చిన రీతిగా దెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉండునని సెలవిచ్చిన రీతిగా, ప్రభా దేవుడు తాను చేసిన సృష్టిలో అన్నిటికంటే ఎక్కువగా, గత వారం చెప్పాను నేను, దేవుడు మనమంటే ఇష్టపడుతున్నాడు, మనమంటే ముచ్చటపడుతున్నాడు. మనలను ఇష్టపడే వారిని మనం ఇష్టపడితే మేలు కలుగుతుంది. మనలను కష్టపెట్టే వారిని, మనల్ని అక్కరికి అవసరానికి వాడుకునే వారిని అనుసరిస్తే తుదకు మన కథ అధోగతిగా మారిపోతుంది అనే సంగతులు గత వారం మనం విన్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, విశ్రాంతి దినమును దేవుడు ఏర్పాటు చేశారు. ఎందుకు విశ్రాంతి దినమును ఏర్పాటు చేశాడంటే, పిల్లరా, విశ్రాంతి లేని దేవుడు 6 దినములు బహుప్రయాసపడి భూమిని, ఆకాశమును, జలములను, ఆరిన నేలను, వెలుగును, చీకటిని, సూర్యచంద్ర నక్షత్రాదులను, సృష్టిలోని ప్రతి చెట్లను, మరి ప్రతి జీవులను కలుగచేసి అలిసి ఉన్న దేవుడు ఒక దినము విశ్రాంతి తీసుకొని తనకున్న అలసట తీర్చుకోవాలని ఉద్దేశించిన దేవుడు అదే సమయంలో తన పోలికలో తాను చేసుకున్న బిడ్డలు కూడా అలసట తీర్చుకొని విశ్రాంతి పొందాలని, ఇదే సమయంలో తానే కలుగజేసినటువంటి నరుణ్ణి ఆయన కన్నులారా చూడాలని, మనసారా దీవించాలని ఉద్దేశించి ఆయన విశ్రాంతిలో మనల్ని పాలివారము కావాలని దేవుడు కోరి విశ్రాంతి దినములను ఏర్పాటు చేశారు. కాబట్టి
విశ్రాంతి దినమును శ్రద్ధగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనమని దేవుడు మన పితరులతో, అలాగే దైవజనులైన మోషే గారి ద్వారాగా లక్షలాది కాల్బలమైనటువంటి మన పితామహులతో దేవుడు మాట్లాడారు. ఆ సంగతులన్నీ మనం వింటున్నాము, చదువుతున్నాము, మోస్తూ ఉన్నాం. మరి మిక్కిలిగా జీవగ్రంథాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు ఈ మాటలన్నీ మోస్తున్నాం, కానీ ఆదమరిచిపోతున్నాం. ఈ ఆదమరిచి ఉన్న వారిని ఆపదల్లో పడిపోతున్నారు కాబట్టి ఆపదల్లో పడకుండా ఉండటం కొరకు విశ్రాంతి దినములను దేవుడు నియమించారు. వాస్తవ్యానికి పిల్లలారా, ఈ విశ్రాంతి దినమున మనము దేవుడి దగ్గరికి రావాలని, తాను ఖాళీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ రా అంటాం కదా ఎవరన్నా ఏదన్నా అడిగితే, లేకపోతే ఇప్పుడు ఖాళీగా లేను కానీ చాలా బిజీగా ఉన్నాను కానీ పలానా టైంలో రా అని అంటాం కదా. అలాగే దేవుడు 6 దినములు తన సృష్టి అంతటిని చేసి అలసిన వారై ఉండి ఒక దినమున విశ్రాంతిని ఆయన ప్రకటించుకొని, ఆ విశ్రాంతిలో మనం ఎందుకు ఉండాలంటే ఆయన పోలిక. చెప్పండి, ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన పోలికలో కలగజేసిన మనమును విశ్రమించాలని దేవుడు మంచి ఉద్దేశం కలిగిన వారై ఉండి ఈ విశ్రాంతి దినమును రమ్మన్నారు. మనం ఏం చేయాలంట? యెషయా ప్రవక్తతో చెప్పినటువంటి దేవుడు, పిల్లలారా, ఈ 62వ అధ్యాయం 7వ వచనములో యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. యెహోవా జ్ఞాపకకర్తలారా, దేవుణ్ణి తలంచేవారులారా, దేవుని ఆశించేవారులారా, దేవుడంటే ఇష్టపడేవారులారా, మీకు రూపము, మీకు దేహము, మీకు జీవము తనలో నుండి తీసి మీకు ఇచ్చిన వారు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే మన రూపము దేవుడిదే, మనకున్న జీవము దేవుడిదే, కళ్ళకున్న వెలుగు దేవునిదే. దేవుడు కలిగిన భాగ్యములన్నిటినీ మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఏమండి అయ్యగారు, జీవరాశులకు ఇవ్వలేదా? వాటికి కళ్ళు లేవా అంటే, వాటికి కళ్ళు ఉన్నాయి, వాటికి కాళ్ళు ఉన్నాయి, చేతుల్లో. వాటికి చెవులు ఉన్నాయి, మాటల్లో. వాటికి కడుపు ఉంది, మనం తినే ఆహారం దానికి లేదు. ఒకదాన్ని ఒకటి చంపుకు తిని జీవించేవి. కానీ మానవుడు అలాగా కాదు. దేవుడు ఇచ్చేటువంటి ఆశ్చర్యకరమైన ఆహారము, దేవునికి స్తోత్రం, ఆశ్చర్యకరమైనటువంటి ఆహారము చేత దేవుడు మనల్ని పోషిస్తున్నారు. ఒక్క బియ్యపు గింజను నిర్మించగలిగినటువంటి శాస్త్రవేత్తను ఈనాటి వరకు ఎవరు కనుగొనలేదు. నాకు తెలియదు, మరి ఉన్నారేమో. ఉంటే చైనా దేశంలో ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేస్తున్నారు. చైనా దేశంలో ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేసి మామూలు బియ్యంలో కలిపి అమ్ముతున్నారు. కడుపులో నీకు ప్లాస్టిక్ వెళ్తే ఏమవుతుందో తెలుసా? వీళ్ళారు ఏమవుతుంది చెప్పండి? అన్వేషించండి, ఆలోచించండి. అయితే ప్రియులారా, దానికి విరుగుడు భారతీయులు కనిపెట్టింది ఏంటంటే, బియ్యం నీటిలో కానీ మునుగుతాయి, ప్లాస్టిక్ తేలిపోద్ది, తేలిపోయిన గింజలను తీసి పడేయండి అని మన భారతదేశీయులు కనిపెట్టారు. ఈ జ్ఞానము భారతదేశాలకే కాదు, ప్రపంచ దేశాలుగా, అంటే ప్రపంచ దేశాల్లో కంటే ఎక్కువగా భారతదేశంలో, ఇందులోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ మనం మాత్రమే వరి అన్నం తినేవారము. ఎన్ని తిన్నా అన్నీ వేసి చూడు, నన్నేసి చూడని కూరను గురించి ఉప్పు మాట్లాడినట్టుగా, ఎన్ని తిన్నా ఆ 2 మెతుకులు తినకపోతే తృప్తి లేని మన ఉభయ రాష్ట్రాల ఆంధ్రులకు ఈ ఏమంటారు, చావల్ఖానా అంటే బియ్యం అన్నం. ఈ అన్నం తినకపోతే ఎన్ని తిన్నా తృప్తి ఉండదు. ఎందుకో బిర్యానీలు చేసుకుంటాం కానీ వెనకాల ముద్ద మళ్ళీ తెల్లన్నం ఉండాలి. సరే, ఇలాగ చెప్పుకుంటూ పోతే మన గురించిన సంభాషణ వస్తుంది. కానీ దేవుడు ఏమన్నారంటే, నా రూపంలో ఉన్నవారులారా, నా జీవంతో ఉన్నవారులారా, నా యందు నమ్మిక ఉంచిన వారులారా, నన్ను బోలి నడుచుకుంటున్న వారులారా,
ఆదమరిచి ఉండకండి. నాకు ప్రార్థన చేస్తున్న వారలారా, మీ సంగతులు నాతో చెప్పుకుంటున్న వారలారా, మీ అక్కర్లు తీర్చుకోవడానికే నా దగ్గరకు వస్తున్న వారలారా, మీరు విశ్రమించకండి. విశ్రమించకండి. ఎందుకు విశ్రమించకూడదు? ఎందుకు విశ్రమించకూడదంటే కింద ఒక మాట చెప్పారు. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు దేవునికి స్తోత్రం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడును. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడును. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము శాంతిపురము. చెప్పండి, శాంతిపురం. ఇంకా దేవుడు నివసించడానికి నిర్మించుకున్న సృష్టి అంతటిలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రము, పుణ్యస్థలము యెరూషలేము. ప్రతివారు తమ విశ్వాస జీవితంలో ఒక్కసారైనా ఆ మహానగరంలో, మహాపట్టణంలో అడుగు పెట్టాలని ఆశ కలిగిన వారు ఎందరో ఉంటారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ కాలంలో అందనంత దూరములో ఉన్నటువంటి ఆ మహానగరమును అందిపుచ్చుకున్నంత వెలుసుబాట్లు ఎన్నో దేవుడు కలగజేస్తున్నాడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఇలాంటి ప్రయత్నములు చెయ్యగలిగిన వారు ప్రయత్నము చేసి ఆశ తీర్చుకోవడానికి దేవుడు ఎన్నో సదుపాయాలు కలగజేశారు. మంచిది. యెరూషలేము దేవుని నివాస స్థలము, లోకము దుష్టుని యొక్క వాసస్థానము, పాతాళము పాపజీవులు నివసించు స్థలము, పరలోకము పరిశుద్ధులు నివసించు స్థలముగా దేవుడు ఏర్పాటు చేసి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడుతూ ఉన్నారని చెప్పి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు సెలవిచ్చినట్లుగా, దేవుడు తన వేదనంతటిని యెషయా ప్రవక్త ద్వారాగా తన స్వరూపమందున్న మానవులకు వినిపిస్తూ మానవులందరి ముందు దేవుని యొక్క వేదనను వ్యక్తపరుస్తూ వచ్చారు. కారణం ఏమిటంటే యెరూషలేము దేవుడు నివసించు వాసస్థానము. అది నరులను శాంతింపజేసేది, శాంతినిచ్చేది, వేదన బాధలను తొలగించేది, ఆపదలు పరిహరించేది, పాపపు పుటములో నుండి పైకి తీసేది, పరిశుద్ధ స్థలములోనికి మనల్ని ఎక్కించేది ఆ యెరూషలేము. దీనిని గురించి అందుకోలేనంత దూరములో ఉన్న కాలంలో దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, నీవు ఆరాధించే నీ ఆరాధనా స్థలము చిన్ని పరలోకము. చెప్పండి, నీవు దేవుణ్ణి ఆరాధించే నీ ఆరాధనా స్థలము చిన్న పరలోకం. ఆ పరలోకములో ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్యకు దేవుడే దిగి వస్తానని లూకా సువార్త 12వ అధ్యాయంలో దేవుడు ప్రభువు వాగ్దానం చేశారు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ సంఘము తన అనుభవంలోనికి తెచ్చుకొని జ్ఞాపకం చేసుకుంటూ, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా, యేసు
యేసునాథునితో సహవాసం నీకుందా, యేసునాథునితో సహవాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమి రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమి రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమి రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమి రావయ్యా. విశ్వాసి కొరకు దేవుడు నియమించిన యెరూషలేము లేక పుణ్యస్థలము లేక చిన్న పరలోకము. విశ్వాసి అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆహ్వానించాలి. గత వారం చెప్పాను. చిత్రం ఏంటంటే దేవుడే వచ్చి ఆదామా వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు అని వెతుక్కున్నారు. అది దేవునికి వేదన కలిగించే ప్రవర్తన అని వాక్యంలో మనం పఠించాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఏమా జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం ఉంటే మరుసటి వారానికి మనసు మారాలి కదా, మార్పు రావాలి కదా. మన మాటలు మరిచి దేవుని మాటలు హృదయంలో ఉంచుకుంటే దేవాలయము యెరూషలేము ఎంత పవిత్రమైన శాంతిపురమో అలాగే మన హృదయము కూడా శుద్ధి అయ్యి హృదయ శాంతి మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి పిల్లలారా, దేవుడు అంటున్నాడు యెరూషలేము స్థాపించే వరకు, చెప్పండి, యెరూషలేము ఆయన యెరూషలేమును స్థాపించే వరకు. యెరూషలేము ఎందుకు స్థాపన చేశారు? దాని ఉద్దేశాన్ని తర్వాత పంక్తిలో ఏమన్నారంటే లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయే వరకు. ఆగండి, వెళ్ళిపోతే దాటుకుంటూ వెళ్ళిపోతాం. బైబిల్ అంతా 24 గంటల్లో చదివేస్తాం. కానీ ఒక్క పదాన్ని వివరించడానికి 365 రోజులు చాలనంత మర్మమైనటువంటి భవిష్యత్ విషయాలు దేవుడు అక్షరార్థంలో ఆయన ఆత్మను ఉంచారు. మనోనిదానంతో దైవవాక్యాన్ని మనం ధ్యానించాలి తప్ప ఆదరాబదరాగా మనం ఆ దేవుని వాక్యాన్ని చదవడానికి అపార్థం చేసుకుంటాము. ఎందుకు? గ్రహించకపోతే అపార్థం ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగాలి. దేవునికి స్తోత్రం. దేనికి ప్రసిద్ధి కలగాలి? యెరూషలేముకు ప్రసిద్ధి కలగాలి. అనగా ఆశ్రయపురానికి ప్రసిద్ధి కలగాలి. మన దేవాలయం కట్టేటప్పుడు మీకు పుట్టింది కాదు, నాకు పుట్టింది కాదు, మరి ఎవరికి పుట్టింది కాదు, దేవుడికే పుట్టినటువంటి ఆలోచన ఏంటి చెప్పండి? నా మైక్లోకి రావట్లేదు, నా చెవుల్లోనికి రావట్లేదు. జ్ఞాపకకర్తలారా, పరిశుద్ధులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరు? జ్ఞాపకకర్తలారా, ఎక్కడుంటావు? ఈరోజు ధన్యుడు దైవజనుడు అనే కీర్తన పాడాం. రేపటి దినమున ఆ ధన్యప్రీతి ధన్యజీవి అనేటువంటి దేవదాసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ ఒక్కరోజే జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జీవిత చరిత్ర అంతా మన జీవితకాలం అంతా ధ్యానించుకుంటే పిల్లలారా, పరిహసించేటువంటి వ్యతిరేక శక్తులను జయించగలిగిన ఆత్మను దేవుడు విశ్వాసికి దయచేస్తారు. అటు వెళ్ళొద్దు. కానీ ఇది ఏ స్థలమట? పరిశుద్ధులు విశ్రాంతి తీసుకునే స్థలం. దీన్ని ఏం చేయాలంట? లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? లోకమంతటా ప్రసిద్ధిని కలుగజేయాలి. ఎందుకు కలగజేయాలి? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనము. అక్కడ మీకేమీ తక్కువ కాకుండా నేను మిమ్మలను చెరగొనబోవు పట్టణం యొక్క క్షేమమును కోరి దాని కొరకు ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. కదా, ఇవి దేవుడి మాటలా మన మాటలా? ఇక్కడ కూడుకోనండి, ఇక్కడ దీన్ని ప్రసిద్ధి చెయ్యండి,
దీనిని గౌరవించండి. దీనిని గౌరవించినట్లుగా లోకంలో ఉన్నవారు అందరి ఎదుట మీ ప్రవర్తన కనపరచండి. ఇక్కడ పరిశుద్ధులు విశ్రాంతి తీసుకుంటున్నారన్న సంగతి మేము కాదు, కానీ దేవుడే మాకు తెలియజేశారన్న సంగతి లోకమందుండు వారికి తెలియచేయండి. లోకమందుండు వారికి మనం చేసినటువంటి ఆ తెలియచేసినటువంటి సంగతిని బట్టి ఒక దినమున జనులు కూడా ఆ సెలవులోనికి వస్తారు. వచ్చిన వారు ఏమవుతారంటే నా విశ్రాంతిలో పాలివారు అవుతారు. అనగా నేను దీవిస్తాను కాబట్టి వారు జీవిస్తారు. వారు జీవించు ప్రాణులు అవుతారు. దాని క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయటం వలన నేను మిమ్మలను తీసుకొని పోయేటువంటి ఆ మహాపురములో మీకు క్షేమము ఏం కలుగుతుంది చెప్పండి? మీకు క్షేమము కలుగుతుంది. ఇక్కడ ప్రార్థనలు చేస్తాము, ఇక్కడ పండగలు చేస్తాము, ఇక్కడ కానుకలు ఇచ్చేసామంటే ఉత్తినే ఎవరు రారు, ఉత్తినే ఎవరు చేయరు. ఏం తోచక చేసే పనులు కాదు, కానీ ఆశతో చేస్తాం. ఏ కార్యం చేసినా ఈ పండగ చేస్తే దేవుడు దీవిస్తాడు, ఈ కానుకిస్తే దేవుడు దీవిస్తాడు. ఈ ఆశలన్నీ పిల్లారా దురాశలు. చెప్పండి, దురాశలు. కానీ నిస్వార్థమైన ఆశ ఏమిటయ్యా అంటే ఆ యెరూషలేమును స్థాపించిన దేవుడు లోకములో ఉన్న వారి అందరికీ దీన్ని తెలియపరచాలి, దీన్ని అందించాలి. కారణం ఏమిటంటే లోకములో ఉన్నవారిని దేవుడు పెంచి గొప్పవారిగా చేశాడు. ఆ లోకములో ఉన్నవారు అనగా విగ్రహారాధకుల దగ్గరికి వెళ్ళిపోండి, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పమని కాదు. మన ఇంట్లోనే విగ్రహాలు ఉన్నాయి, మన వాడకట్లోనే విగ్రహాలు ఉన్నాయి, మన మందిరాల్లోనే విగ్రహాలు ఉన్నాయి, మన ఇరుగు పొరుగులోనే విగ్రహాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా ముందు దేవునికి ప్రార్థన చేసి ఆ దేవాలయంలో మనం మోకరించి మనము భూ సంబంధమైనటువంటి ఆశ, అందులో మనం ఇముడుచుకున్నటువంటి దురాశ, వీటిని అనుసరించి చేస్తుంటుండగా దేవుడు తన చిత్తము ఏమని తెలియజేశారంటే నరుడు దేవుని పోలిక, దేవుని స్వభావం కాబట్టి దేవుడి దగ్గరే ఉండాలి, దేవునిలోనే ఉండాలి. దేవునిలో నరుడు లీనమై ఉండాలి అనగా ఆయన స్వరూపము ఆయనలోనికే ఇమిడిపోవాలి. మీరు నాలో నేను మీలో ఇమిడి ఉన్నాము అన్న వచనాన్ని ఎందుకు చెప్పారంటే పిల్లలారా, మానవులు వారు అనుభవించవలసినటువంటి జీవితం అంతా అనుభవించాక జీవాంతమందు మళ్ళీ ఈ పోలికను దేవునికి అప్పగించాలి, దేవుల్లో ఇమిడిచి వేయాలి. ఆ ఉద్దేశము చేతనే ఈ ఆశ్రయపురము లేక ఈ యెరూషలేము, ఈ యెరూషలేము నిర్మాణం యొక్క ఉద్దేశం ఏమని చెప్పాము? ఇశ్రాయేలీలందరినీ పోగు చేయుట కొరకు. ప్రభువు కూడా వచ్చింది అందుకే కదా, నశించిన దానిని వెదికి మరీ రక్షించుచుంటుండగా రక్షింపబడిన వారు చేయవలసిన పని ఏంటి? నశించుచున్న వారిని వెదికే పని. ఈ నశించుచున్న వారిని వెదికే పనిలో నీవు క్రీస్తుతో లేకపోతే నీ విశ్వాసంతో, నీ విశ్వాస రక్షకునితో కలిసి ప్రయాసపడుతున్నావా? కలిసి ప్రయాసపడుతున్నావా? కలిసి ప్రయాస పడకపోయినా ఆయన ప్రయాసలో పాలు కలిగి ఉన్నావా? ఆయనకు వేరుగా ఉన్నావా? ఆయన చెప్పిన మాట మనం ఎరుగుదాం. యోహాను సువార్త 15 నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు దేవుని యొక్క ఆవేశం అంతా, ఆవేదన అంతా ఈ యెషయా ప్రవక్త గారి ద్వారాగా భూలోకమందున్నటువంటి దేవుని ఏర్పాటు జనమైన యూదుల నిమిత్తము, వారిలో నుండి వచ్చిన ఇశ్రాయేలీల నిమిత్తం, వారిలో నుండి వచ్చిన క్రైస్తవుల నిమిత్తమే దేవుని యొక్క వేదన.
అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారితో ప్రభువు చెప్పిన మాట, ఈ సృష్టి అంతా నీ కొరకు, నీ ఒక్కడవే నా కొరకు. రెండో విషయం ఏంటంటే, వృద్ధునిలో నుండి వచ్చారు కాబట్టి మీరు కూడా ఏమవ్వాలి? వృద్ధిలోనికి రావాలి. వృద్ధునిలో నుండి మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా వృద్ధిలోనికి రావాలి. ఆ వృద్ధి ఎక్కడ దొరుకుతుందంటే, ఎక్కడ దేవుడు నివసిస్తున్నారో అక్కడ. ఏమండయ్య గారు, బైబిల్ మిషన్ ఒకటేనా? వేరే సంఘాలు లేవా? పిల్లలరా, అన్ని సంఘాలలో ప్రార్థన ఉంది, అన్ని సంఘాలలో వృద్ధి ఉంది, అన్ని సంఘాలలో ఆశీర్వాదం ఉంది, అన్ని సంఘాలలో ఐశ్వర్యం ఉంది. కానీ బైబిల్ మిషన్ సంఘానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దర్శనం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు కనబడి మాట్లాడును, వర్తమానమీచుచుండును. దేవుడు కనబడి మాట్లాడును, వర్తమానమీచుచుండును. ప్రభువు దూతలు పరిశుద్ధులను, ప్రభువు దూతలు పరిశుద్ధులను, భూమి అందరి విశ్వాసులను. చాలు. దేవుడు ఎందుకు కనబడతాడు? దేవుడు ఎందుకు మాట్లాడతాడు? భూనివాసులుగానే ఉండిపోకూడదు. అలాగే వాయుమండలంలో సంచరిస్తున్నటువంటి దూతలు వాయుమండలంలోనే ఉండిపోకూడదు. పరిశుద్ధుడైనటువంటి దేవుని సముఖంలో ఉన్న పరిశుద్ధులు ఆ పరిశుద్ధుల్లోనే ఉండిపోకూడదు. భూమి మీద ఉన్న నరులు పరలోక పరిశుద్ధులు కావాలి. దేవునికి స్తోత్రం. పరలోక పరిశుద్ధులు భూనివాసులైనటువంటి పాపుల దగ్గరికి దిగి రావాలి. దేవుని నియమం అది కదా. యాకోబుకి పాపాత్ముడనే ముద్ర ఉంది. యాకోబు పద్దనరాము ప్రయాణమై వెళ్ళిపోతూ బెయేర్షెబాలో నిద్రపోయాడు అలసిపోయి. ఏమొచ్చింది? పరలోకము దిగి వచ్చింది. వచ్చిందా లేదా? ఆ పరలోకంకి భూమి మీదకి ఏది రోడ్డు దారి ఏంటంటే నిచ్చెన. ఏంటి నిచ్చెన ఎక్కడి నుంచి వేయబడిందని పైకి చూస్తే ఆ నిచ్చెన కొన మీద ఎవరున్నారట? పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశం ఏంటంటే, నరలోకములో ఉన్న ఈ నరుడును పరలోకంలో ఉన్న పరిశుద్ధుడును ఐక్యము కావాలి. ఈ మధ్యస్థముగా ఉన్న దేవదూతలు ఒకటి కావాలి. ఒకరికొకరు అవగాహన కావాలి. ఇవాళ మన విశ్వాసము అవగాహన రాహిత్యమైనటువంటి విశ్వాసము, అనుకూలతను బట్టి ఆచరించేటువంటి విశ్వాసము మన విశ్వాసం. మన అనుకూలతను బట్టి అనుసరించేది మన నమ్మిక, మన విశ్వాసం. దేవుని ఉద్దేశం అది కాదు. ప్రభువును దూతలను భూమి యందున్న విశ్వాసులను ఒక్క పంక్తిలోనికి రావాలి. మీకు మరి వాట్సాప్ పెట్టాను ఏంటంటే సైన్స్. నిన్న రాత్రి అనుకుంటాను వాట్సాప్ చేశాను. భూమి మీద డ్రిల్ వేశారంట. భూమి మీద లోపలికి డ్రిల్లింగ్ చేశారు. ఎంతవరకు డ్రిల్లింగ్ చేశారంటే 13 కిలోమీటర్లు. 13 కిలోమీటర్లు డ్రిల్లింగ్ చేస్తే ఆ బోర్లోంచి గొప్ప శబ్దము, గొప్ప వేడి వస్తుంది. ఈ మాట ఎప్పుడో విన్నాను నేను. అది ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయవలసి వచ్చింది. ఎందుకు రిపీట్ చేయవలసి వచ్చిందంటే, అప్పుడు మూసేసినటువంటి ఆ బావిని ఇప్పుడు మళ్ళా తెరిసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దాన్ని రీయాక్టివిటీ చేస్తున్నారు. వారు చేసినటువంటి ఆ భూమి ఎంతవరకు ఉంది, ఎంతవరకు వెళ్ళగలుగుతాం, ఏమేమి దొరుకుతాయి, ఏమేమి కలుగు ఉన్నాయని చెప్పి బోరు చేస్తే సైంటిస్టులు ఇంగ్లాండ్ దేశం వారు, పిల్లలారా 13 కిలోమీటర్ల లోపలికి వెళ్ళేటప్పటికి దానిలో నుండి గొప్ప వేడితో కూడిన చావు కేకలు, దెయ్యాల కేకలు, పిశాచముల కేకలు వినబడుతున్నాయంట. తట్టుకోలేక నిలబడలేక భయపడి సైంటిస్టులు పారిపోయారు. ఇది ఎప్పుడో 100 సంవత్సరాలు
ఒక 60 సంవత్సరాలకు పూర్వం జరిగిన కథ. ఆ తర్వాత మళ్ళా 85వ సంవత్సరంలో అప్పుడు కూడా దాన్ని ప్రయత్నాలు చేశారు. మళ్ళీ మూసేశారు. ఇప్పుడు మళ్ళా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రీయాక్టివేట్ చేశారు ఆ మెసేజ్. అదే మన బైబిల్ మిషను గ్రూప్లో పెట్టాను నేను. ఓసారి చూడండి, వినండి, గ్రహించండి, ప్రార్థించండి. ఇలాంటి జరగబో వీటినన్నిటి నుండి తప్పించుకొనుటకు మనిషి కుమారుని ఎదుట మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువే సలహా ఇచ్చారు. కాబట్టి దేవుడు చెప్పింది పక్కన పెట్టి మనం చెప్పిందే దేవుడు వినాలని అనుకోవడంలో ఏమంటారు దాన్ని? దురాశ అనరా? దురాశ. కాబట్టి నేనేమంటానంటే మనం తగ్గుదాం, దేవుణ్ణి హెచ్చిందాం, ఆయన చెప్పేది విందాము, మనలో ఉన్నవి మనం అణుచుకుందాం. ఏంటి అంటే ఏదో అంటారు కదండి, ఆస్తి మూర్యుడు ఆశ బారుడు. ఆస్తి మూర్యుడు ఆశ బారుడు. అణుచుకుందాం. అణుచుకుంటే ఆశీర్వదింపబడతాము, అభివృద్ధిలోనికి కూడా వస్తాం. ఇవి జరగాలి అంటే పిల్లలారా, దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలీలందరినీ అనగా మనం రక్షణ పొందాం కదా. పెళ్ళి చేసుకోవాలంటే ఇద్దరు రక్షణ పొందాలి. ఇద్దరూ రక్షణ పొందిన తర్వాత ఇద్దరూ దేవుని సన్నిధిలో లేకపోవడానికి గల కారణం ఏంటి? దీనితోని సహవాసము. అంటే ఒక ఎద్దుని ఓ దున్నపోతుని కట్టి సేద్యం చేసినట్టు అన్నమాట. దానివల్ల ఒకటి ముందుకు అవుతుంది, ఒకటి వెనకలు అవుతుంది. ఒకటి పరిశుద్ధతను ఆశీర్వాదమును ఇంటిలోనికి తీసుకొని వెళ్తుంది, ఒకటి అపవిత్రతను శాపమును ఆ ఇంటిలోనికి తీసుకొని వచ్చి పెడుతుంది. సొంత అనుభవాలతో చెప్తున్నాను. ఇవి దేవుని వాక్యంలో మాట ఉన్నవి కానీ సొంత అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఏ రకంగానైనా సరే మొదట మనం ఏం చేయాలంటే ఇశ్రాయేలుగా ఉండడానికి రక్షణ పొందినటువంటి ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ దంపతులు కానీ తల్లి పిల్లలు కానీ అన్నదమ్ముళ్ళు కానీ ఇరుగు పొరుగువారు కానీ దేవుని సన్నిధిలో అనగా శాంతిపురములో ఉంటేనే మనకు శాంతి, మన ఇంటికి శాంతి, మన ఒంటికి శాంతి, మన ఆత్మకు బలము, మన దేహానికి శక్తి, మన ఆత్మకు జీవము దేవుడు ఇవ్వగలుగుతారు. గత వారం చెప్పాను, అడిగి వారికి అందరికి ఇస్తానన్న దేవుని వాగ్దానం ఉంది. ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. కానీ దేవుడిచ్చినవి పుచ్చుకోలేకపోవడము పాపము కదా. దేవుడిచ్చినవి పుచ్చుకోలేకపోవడం పాపం. అదేంటి, ఎందుకు పుచ్చుకోము? అడిగాం కదా, పుచ్చుకుంటామంటే పాపం అడ్డు వస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం 2వ భాగంలో ఏంటంటే, మీకును నాకును మధ్యన మీ పాపములు అడ్డముగా ఉండి నేను దీవించిన దీవెన మీ వద్దకు రావడం లేదు. మీరు చేసిన ప్రార్థన నా దగ్గరికి రావడం లేదు. ఒకవేళ ఒక గుంపుగా ప్రార్థించి ఒక 7 ప్రార్థనలో లేకపోతే సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఏక స్వరంతో ఏకభావంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన దేవుడు కనికరించి దీవించిన అది మళ్ళీ దిగిరాడానికి ఏదో అడ్డం వస్తుంది. ఇది వాస్తవ్యం. దేవుని నిర్ణయం ఇది, మనిషి నిర్ణయం కాదు. కాబట్టి ఇది దేవుని నిర్ణయం. ఈ సంగతులను గ్రహించుకొని మెలకువగా, అయ్యగారు అది చెప్పారు, మెలకువగా ఉండండి ప్రియులారా, కీడును తీసుకొచ్చి ఒళ్ళేసుకొని కూర్చొని మేలు చేయమంటే ఎలాగొస్తుంది? కుదరదు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఈ 4వ వరుసలో, ఆయనను విశ్రమింపనీయకుడి. చెప్పండి, ఎప్పటి వరకు అంటే మరి పైన చెప్పిన యెరూషలేము స్థాపించుటకు లోకమంతటా దాన్ని ప్రసిద్ధి చెయ్యి వరకును మీరు విశ్రమింపకుడి. మీరు విశ్రమించకండి, యెహోవాను విశ్రమింపనీయకండి. దేవాలయం ఎందుకు కట్టావు ప్రభా? అడగండి ఒకసారి. ఎందుకు కట్టించావు ప్రభా? అడగండి ఒకసారి. త్వరగా కట్టు అని చెప్పావు కదా,
ఎందుకు చెప్పావు ప్రభా? దేవాలయం కట్టేటప్పుడు కొన్ని వేల రూపాయలు తెచ్చి అక్కడ పెట్టాం. ఎక్కడి నుంచి వచ్చాయి ప్రభా? ఇవాళ అవసరం అంటే 100 రూపాయలు దొరకడం లేదే, అవసరం అంటే 1000 రూపాయలు దొరకడం లేదే. మాకు లెక్కకు మించిన రొక్కం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఎలాగో కుమ్మరించావు, ఎలా తెచ్చావు, ఎలా నిర్మాణం చేయించావు తండ్రి, ఎందుకు అని అడిగామా మనం ఎప్పుడైనా? యానివర్సరీ సభలు పెడుతున్నాం, దేవాలయం చీకట్లో పెడుతున్నాం, అక్కడ ఊరి మధ్యన సభ చేస్తున్నాం. మారుద్దాం, పద్ధతులు మారుద్దాం, మారుద్దాం. ఈ సంవత్సరం నుంచి అన్ని పద్ధతులు, కొన్ని పద్ధతులు మార్చి దేవుని నియమానికి గౌరవిద్దాం, దేవుని నియమాన్ని ఘనపరుద్దాం. సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే ఆయనను విశ్రమింపనీయకుడి. దేవాలయం ఇచ్చిన తండ్రిని విశ్రమింపనీయకుడి. ఏమని విశ్రమింపనీయకుడి? నిండట్లేదు ప్రభా, రావట్లేదు ప్రభా, అందట్లేదు ప్రభా, మారట్లేదు ప్రభా. వారు మారితే నీ కొరిగేదేంటి అంటే, పిల్లలారా, దేవుని యొక్క కనుదృష్టి ఒక మాట ఉంటుంది ఏంటంటే, లూకాసు సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. భూలోకంలో ఒక పాపి రక్షింపబడుట వలన పరలోక నాన్న అటువలే మారు మనసు పొంది అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతలు ఎదుట సంతోషము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మన ఇంటి వారిని రక్షించుకున్నాం, మన ఇరుగు పొరుగు వారిని రక్షించుకున్నాం, మన పాలెములో ఉన్నవారిని రక్షించుకున్నాం, మనకు పరిచయులైన వారిని దేవుని దగ్గరికి రాబెడితే ఎలాగ రాబెడతాం? మనం చెప్తే వింటారా? వస్తారా? అందరం చెప్తాం కదా, చర్చికి వెళ్దాంరా అని చెప్తాం కదా, వస్తారా? కనబెట్టలేరారు. కారణం ఏంటి తెలుసారా? యేసు ప్రభు దానికి కారణం చెప్పారు. ఏంటి? నశించిన దానిని నెంబర్ 1, నెంబర్ 2 వెతకండి, వెతకండి. కంటి నిండా తిని ఒంటి నిండా బలం ఉన్నవాడు దేవుని మాట ఎందుకు వింటాడు? కడుపు నిండా తిని ఒంటి నిండా బలం ఉన్నవాడు దేవుడి మాట వింటాడా? వింటాడా చెప్పండి? మనమే వినం, వాళ్ళ దగ్గరికి ఎందుకు కానీ వినం. అయితే పిల్లలారా, ఎవరు ఆపదలో ఉన్నారు, ఎవరు నశించిపోతున్నారు, ఎందుకు కొందరు బ్రతుకు చాలించుకోవాలని ప్రయాసపడతారు. ఒకసారి ఒక అమ్మాయి ఇలాగ వెళ్తుందంట, చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందామని వెళ్తుందట. వెళుతూ వెళుతూ ఇలా దేవాలయం చుట్టూ చూసి ఇలాగ అనుకొని వెళ్ళిందంట. ఆమె కమిట్ అయిపోయింది సూసైడ్ చేసుకోవాలని. బతికే ఉంది ఇప్పుడు. కమిట్ అయిపోయి పాయిజన్ తీసుకుంటే సమయంలో ప్రభు వచ్చి చేయి పట్టుకున్నారంట. నీ కొరకే కదా ఈ ఆశ్రయపురాన్ని స్థాపించాను అని ఆ అమ్మాయితో మాట్లాడారంట. చెప్పండి ఎవరు? మనం ఎవరిని పట్టించుకోవట్లేదు, అదే మన బలహీనత. పెంకేదేవి తెలీదా మీకు? అమ్మాయి తెలుసా? కథ తెలుసా? తెలీదా? చర్చిలో సాక్ష్యం చెప్పింది కదరా, పట్టించుకోలేదు. ఆ అమ్మాయే సాక్ష్యం చెప్పింది. మందిరం కట్టక మునిపే, పాకున్నప్పుడే జరిగినటువంటి చరిత్ర. వెనక్కి తిరిగి చేసుకుంటే, మన ఫీడ్బ్యాక్ ఇస్తే మన జీవితాల్లో ఎన్నో మన జీవితాల్లో ఇలాంటివి కనబడుతూ వినబడుతుంటాయి. ఒకవేళ మనమేమి సూసైడ్ చేసుకునే అంత బలహీనలం కాదు, కానీ అవసరమైతే ఎవడో ఒకడు నెత్తి మీద చెయ్యేసి మన పబ్బం గడిపేసుకునే అంత స్టామినా కలిగిన వారం. కానీ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి మనకున్న ఆ కొంచెములో తృప్తిగా ఉండి, మనకున్నటువంటి నెమ్మది లేని వారు ఎందరున్నారో వారిని వెతికి రక్షించే పనిలో మాదిరిగా యేసు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించి. ఎవరు రక్షిస్తారు అంటే, ప్రియులారా, రక్షణ యెహోవాది, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చును. కీర్తన గ్రంథం 3వ కీర్తన 8వ వచనం.
ఆయన ఎక్కడుంటాడు అంటే విశ్రాంతి స్థలములో, ఆరాధనా స్థలములో. కాబట్టి దేవాలయంలో దేవుడు దొరుకు చోటు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనములో పిల్లరా ఆయన ఆహ్, ఈ యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనుడి. 55:6 యెషయా గ్రంథంలో ఈ మాట ఉంది. ముందే చెప్పాను. ఎప్పుడు సమీపంగా ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు దేవుడు, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, దేవుడు ఏం బోధిస్తున్నాడు, ఏం అప్పగిస్తున్నాడు. మనకు అప్పగించిన దానిని మనము చెయ్యకుండా మనం చెప్పేది దేవుడు చేయాలంటే ఎలాగ సాధ్యం? నీ వల్ల అవుద్దా? నువ్వు చేస్తావా? చెప్పండి. నేను చెప్పిన మాట మీరు వినలేదు. సపోజ్ మీరు మాట నేను వింటానా? ఎవర్రా? ఆఫ్టర్ ఆల్ సాటి మనిషిని, రక్త మాంసంలో ఉన్నవాడిని, శరీర వాంఛలు కలిగిన వాడిని, ఆకలి దప్పులు కలిగిన వాడిని, లోకాశలు కలిగిన వాడిని, నేత్రాశ కలిగిన వాడిని. నేనే మీ మాట విన్నప్పుడు నిష్కళంకుడు, నిర్మల హృదయుడు, అదృశ్య స్వరూపుడు, విశ్వవ్యాప్తి అయిన దేవుడు ఎలా వింటాడని అనుకుంటాం? ఎలా వినగలుగుతాడు అనుకుంటాం? ప్రవేశించదు కదా, అది ప్రవేశించదు కదా. చీకటి ఉంది, దేవాలయంలో లైట్ వేయలేదు, చీకటిగా ఉంది, లైట్ వేసాం, చీకటి బయటకు మళ్ళీ లోపల రాగలుగుతుందా? ఆ లైట్ తీయాలి, చీకటి రావాలి. అలాగే పిల్లలారా, దేవుడు రావాలి, మనలో చీకటి పోవాలి. ఆ వెలుగులోనికి మనం రావాలి, మనలోనున్న చీకటి బయటికి పోవాలి. కాబట్టి దేవాలయం దేవుడు ఎందుకు నిర్మించాడంటే ఇశ్రాయేలీలను పోగు చేయుట కొరకు. రక్షితులందరూ ఎక్కడ ఉండాలంటే దేవుని సముఖంలో ఉండాలి. ఉండాలి అంటే వారికి ఎవరు చెప్తారు? విన్న నువ్వు చెప్పాలి. నీవు కలిగిన వారిని నువ్వు చెప్పాలి. నీవు కలిగిన కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవాలి. చాలామందికి దేవుడు తెలియక, దేవుని యొక్క మనస్సు తెలియక, దేవుని యొక్క నియమము తెలియక, దేవుని యొద్ద ప్రవర్తించే ప్రవర్తన విధానము తెలియక, దేవుని మీదను దేవుని దాసుల మీదను తిరగబడి మరింత పాపం మూటగట్టుకుంటున్నారు. అది ఇప్పుడు కనబడకపోవచ్చు. ఈ నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి అని దేవుడు చెప్పారు. కాబట్టి పిల్లలారా, మనము దేవుని పిల్లలం, ఆయన పోగు చెయ్యిగా సమీపించినటువంటి పిల్లలు. మన కొరకు దేవాలయం కట్టాడు దేవుడు. మనకి ఎరగనటువంటి సొమ్ము దేవుడే బయటకు తీసుకొని వచ్చారు. ఇవాళ మీరు చదివిన ఆ పాఠ్యం ఏంటి? 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం, బహుశా 20 వచనాలే ఉంటాయి. 20 వచనాలు కూలంకషంగా ఒక సబ్జెక్టుగా, ఒక కథ కింద చదివి దాని భావాన్ని గ్రహించండి. అప్పుడు స్తుతించే మనసు మీకు వస్తుంది. ఎక్కడో ఎవరో చెప్పిన ఒక్క మాట కాదు, కానీ ఆ అధ్యాయమంతా స్నానం చేసి కూర్చొని మనసు పెట్టి ఆ అధ్యాయాన్ని చదివి దాని భావం ఏంటని దేవుని దగ్గర గ్రహించండి, స్తుతించండి, వివరం తెలుస్తుంది. అప్పుడు దేవునికి లోబడే మనసు మనకు వస్తుంది. ఇంతకీ పిల్లలారా, ఇప్పుడు సంఘము ఒకవేళ దేవుని జ్ఞాపకర్తలైనటువంటి వారు దేవాలయంలో ఎందుకు మోకరించాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, లోకములో దాన్ని ఎందుకు ప్రసిద్ధి చేయాలి, ఆయన్ను విశ్రమింపనీయకుండా ఎందుకు ఉండాలి అంటే, ఆయన ఉంటే ఏం చేస్తారో ఆ సంగతులన్నీ మొదటి నుంచి కూలంకషంగా వివరంగా దేవుడు తెలియజేశారు. 62వ అధ్యాయము యెషయా గ్రంథం. సియోను నీతి సూర్యుని కాంతి వలె కనబడు వరకు. ఆగండి, ఏం కనబడాలట? ఏం కనబడాలంట? నీతి సూర్యుని కాంతి వలె. దేవాలయం ఎలా కనబడాలి? ఆ నీతిలోనికి వస్తారా, దుర్నీతిలోనికి పోతారా? వెలుగులోనికి వస్తారా, చీకట్లోకి పోతారా? జనం వెలుగు ఎక్కడుంటే అక్కడికి వస్తారు, నీతి ఎక్కడుంటే అక్కడికే వస్తారు, ఎక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడికే వస్తారు, ఎక్కడ దీవెన దొరుకుతుందో అక్కడికే వస్తారు, ఎక్కడ వారి మనసులో నెరవేరుతుందో అక్కడికి జనులు వస్తారు. దాన్ని రక్షణ దీపం వల్లే
వెలుగుచుండు వరకు. ఈ నీతి సూర్యుని యొక్క పిల్లర కాంతి కనబడినప్పుడు దానివల్ల రక్షింపబడిన వారు వెలుగు దీపం వలె వెలుగుచుండు వరకు. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరక ఉండను. జనులు నీ నీతిని కనుగొనును. దేవునికి స్తోత్రం. జనులు నీ నీతిని కనుగొనును. నువ్వు నీతిగా న్యాయముగా దేవుని పరిశుద్ధతకు దేవుడు చెప్పినట్టుగా వినడానికి చేయడానికి పూనుకుంటే, నువ్వు దేవుని మాట ఉంటే, మనం దేవుని మాట వింటే మన ఇంటి వారు, మన ఊరు వారు, మన ఇరుగు పొరుగు వారు మన మాట వింటారు. ప్రభు చెప్పారు కదా, మాట్లాడేది మీరు కాదు, మీలోనున్న నా తండ్రి ఆత్మే మీలో నుండి మాట్లాడతారు. కాబట్టి ఏం మాట్లాడాలి, ఎలాగ వీరిని రక్షించాలి, ఎలాగ వీరిని దేవుడి దగ్గరికి తీసుకురావాలంటే నీవు దేవుడి మాట విను. దేవుడు చెప్పిన మాట నీ మనసులో పెట్టుకో. అదొక బాధ్యత, అదొక డ్యూటీ. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఏటేటా స్తుతించేవాళ్ళు ఉన్నారు, ఏటేటా దానికి స్తుతులు చెల్లించేవారు ఉన్నారు. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, ఏటేటా స్తుతించేవారు ఉన్నారు. దేవుడు నాకు జన్మనిచ్చాడు, ఏటేటా బర్త్డే చేసుకునేవాడు ఉన్నారు. దేవుడు నాకు పెళ్లి చేశాడు, ఏటేటా వెడ్డింగ్ డే చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేరా? ఉన్నారు కదా. దేవుని మాట విని చూడు, దేవుని మాట విని చూడు. లోకము నీ మాట వింటుంది, దేవుని ఆశీర్వాదం ప్రత్యేకంగా నీ మీదకి దిగి వస్తుంది. నీలో ఒంటరి అయిన వారు 10 వందలగును, వానిలో ఒంటరి అయిన వారు 10 వందలగును, ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును, బలమైనటి జనమగును. లిమ్ము తేజరిల్లుము నీకు, వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగానుదై. చాలు పిల్లరా, చదివేద్దాం ఆ మాటలు. దేవుని 2వ వచనం, జనములు నీ నీతిని కనుగొంటారు, రాజులందరూ నీ మహిమను చూస్తారు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను, అనగా ఏలిక. రాజకీయ మకుటం అంటే ఏలిక. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైన దానివని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెస్సిబా అని నీకును, బ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. ఇవన్నీ వివరాలు మళ్ళీ హెస్సిబా దగ్గరికి వెళ్ళాలి, బ్యోలా దగ్గరికి వెళ్ళాలి. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. చాలు. కాబట్టి పిల్లలారా, దేవుడు నిర్మించిన ఈ దేవాలయమును మనం ప్రేమిస్తే, దేవుని మాట విన్నవారము, ఒకటి దేవుని మాట వినడం అలవాటు చేసుకుంటే మనం మాట్లాడవలసిన పనే లేదు. నా అనుభవం చెప్తున్నాను.
నాకు ఆకలేస్తుందని దేవుడితో ఎప్పుడు చెప్పను నేను. నాకు పలానాది కావాలని ఇప్పటి వరకు నేను ఏది అడగలేదు దేవుడిని. ఫలానాది లేదు అనే చింత ఈనాటికి దేవుడు నాకు రానివ్వలేదు. కాబట్టి మనం అడుగుట వలన మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో ప్రభువే చెప్పారు. దేవుని మాట వినకుండా ఆయన చిత్తము చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు. ఆ, నా తండ్రి చిత్తమును చేయువాడు ఏమవుతాడట? నా తండ్రి చిత్తము చేయువాడే దానిలోనికి ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఆశ్రయపురం, అది శాంతిపురం. దానికి నమూనాగా దేవుడు భూలోకంలో దేవాలయాన్ని ఇచ్చాడు. ఈ దేవాలయంలోనికి వచ్చిన మనము దీని క్షేమము కొరకు లోకములో ఉన్న మన కుటుంబములు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన సమాజంలో ఉన్న వారి యొక్క క్షేమమే మన విశ్వాసం కావాలి. వారి రక్షణే మన ప్రార్థనాంశము కావాలి. దేవాలయము జనములతో నిండుటే దేవుడు మనకు బహుమానం ఇవ్వడానికి కారణం కావాలి. అలాగ చేసి చూసిన వారు వర్ధిల్లినట్లుగా మత్తయి సువార్తలో మనం చదివాం. లోకములో ఉన్నటువంటి కనాను స్త్రీ యేసు ప్రభువుని గురించి విన్నది. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి తన బిడ్డను తీసుకొని వచ్చింది. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని ఆయన ఎదుట సాగిలపడింది, అనగా ఆరాధన చేసింది. ఆరాధన చేసి ప్రభు కాళ్ళు పట్టుకుంది. ఆమె కనానీరాలు, అంటే ప్రభువుని గురించి ఎరగదు. ప్రభు ఆవిడికి తెలీదు. తెలియనటువంటి స్త్రీ ఆ నోట ఈ నోట, అనగా నీకులాంటి వారు చెప్పిన మాట విని ఆపదొచ్చినప్పుడు, పిల్లరా నశించిపోయే సమయం వచ్చినప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చిన ఆమె ఏం చేసిందంటే, ప్రభువుని గురించి విన్నది కాబట్టి ప్రభు మార్గమును వెళుతున్నాడు, ఈ మార్గంలో ఆయన ఉన్నాడు, ఇక్కడ ఆయన ఉన్నాడని గ్రహించి బిడ్డను తీసుకొని వచ్చింది. వచ్చి దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నా బిడ్డను కనికరించు అంటే అనేకులు ఆటంకపరిచారు. మీకు కుదరదు, మీరు రావడానికి వీల్లేదు, అలా చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సంఘంలో. మీరు రావడానికి వీల్లేదని, మీరు రాకూడదని, వాళ్ళకే దేవుడు వీళ్ళకి దేవుడు కాదని, మాకే దేవుడు, మాదే మందిరం, మీకు మందిరం కాదని చెప్పేవాళ్ళు కూడా. పిల్లలారా, మందిరాలను భాగాలుగా విభజించుకొని ఈ మందిరమే మా దేవుడు అనుకొని భ్రమించి అందులోనే ఉండి అసలైనటువంటి దైవత్వానికి, సన్నిధికి, దైవ దర్శనానికి, దైవ స్వరానికి దూరమైపోతున్నవారు అనేకులున్న సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి అందరి క్షేమము కొరకు ప్రార్థన, మందిర వృద్ధి కొరకు ప్రార్థన, దైవ దర్శనము కొరకు ప్రార్థన, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన, ఆటంకపరిచే వారిని ఒత్తిగిల్ల చేసి దేవునితో మనం మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడినప్పుడు ప్రభు వచ్చి ఏమన్నారంట, అమ్మా వీళ్ళందరూ వద్దంటున్నారు, అయినా సరే పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదమ్మా, వీళ్ళు రక్షింపబడ్డారు కాబట్టి ముందు వీళ్ళని చూడాలంటే ఆ సహోదరి తగ్గించుకొని ఏమంది, ప్రభా కుక్క పిల్లలు సహితము తన యజమాని బల్ల మీద నుండి జారిపడిన రొట్టె ముక్కలు తిన్నును కదా అని చెప్పి నీవు నన్ను కరుణించుమని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన మాట అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, సమాధానం గలదానివై వెళ్ళమన్నారు. అప్పుడు ఏమైందంటే ఆ బిడ్డకు స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసే ఆత్మస్వరూపులైన వారు బైబిల్ మిషన్ క్షేమము కొరకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారు, వెళుతున్నారు. ఇక్కడి సంగతులు అక్కడికి, అక్కడ సంగతులు ఇక్కడికి తీసుకొస్తున్నారు, తీసుకొని వెళుతున్నారు. దేవదాసయ్య గారు దైవ ధ్యానం చేసేటప్పుడు, పిల్లలారా, పరలోకములో నుండి దేవదూతలు ఆయన ఉన్న సన్నిధి గదిలోనికి వచ్చి ఆయనతో కలిసి స్తుతి చేస్తే, కాకినాడలో ఉన్నటువంటి స్వస్థశాల నిర్మాణ సమయంలో దేవుడిచ్చినటువంటి దర్శనం, అంకుల్ గారు గృహంలో సాల జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఈ సాలను
గంగనాపల్లి వైపు నేను చాపుతున్నాను నా చేతిని. నా చెయ్యి ఎక్కడి వరకు చాపానో అక్కడికెళ్ళి స్థాపన చేయమని యేసురత్నమయ్య గారితో చెప్తే, పిల్లలారా యాదవులది వరి పొలం అది. మా గొల్లలదే వరి భూమి కాబట్టి, ఆ భూమి అమ్మకానికి వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎంప్లాయీగా పనిచేసేటప్పుడు నన్ను పిలిచారు అయ్యగారు. మీ కులస్తులే కదా, మీ కుటుంబస్తులే కదా, నువ్వు కూడా మాట్లాడే విషయంలో దగ్గరుండు బాబు అని చెప్పి నన్ను కూడా పిలిచారు. అక్కడ స్థలము కొని సస్యాలు స్థాపన చేసినప్పుడు, ఆ స్థాల ప్రతిష్ఠించిన రోజునే పౌలయ్య గారికి పెళ్లి జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ సాల స్థాపన ప్రతిష్ఠితలోనే పౌలయ్య గారి పెళ్లి కూడా అయ్యగారు చేశారు. ఆ సాల రేపు స్థాపన చేస్తారనగా ఆ రాత్రి మేమందరం సేవకులందరూ అయ్యగారితో కలిసి ధ్యానంలో సాల్లో ఉన్నప్పుడు బాల్కనీ అంతా దేవదూతలు పరిశుద్ధులు వచ్చి సింహాసనాలు వేసుకొని కూర్చుంటం జరిగింది. అందుకనే ఇప్పటికి మీరు లోపలికి వెళ్ళేటోడు అటు ఇటు చూడరు, కానీ లోపలికి వెళ్ళేటోడు ఇలా పైకి చూడండి, ఒక సింహాసనం ఉంటుంది బాల్కనీ మీద. ఆ సింహాసనం అప్పుడు చేయించిన సింహాసనమే. ఆ సింహాసనానికి చుట్టూ దేవదూతలు ఉంటారు, అలాగే చెక్కించి పెట్టారు. కాబట్టి మనం ఏం చూస్తామంటే ఎదురుకుంటా కనపడుతున్న బలిపీఠం చూస్తాం, ఎక్కడ ఫ్యాన్ ఉందో చూస్తాం, ఎక్కడ కుర్చీ ఉందో చూస్తాం, ఎక్కడ లేచిపోయి పారిపోవడానికి అనుకూలంగా ఉందో చూస్తాం, ఇలాగే చూస్తాం. కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన స్వలాభం మన స్వయుక్తిని చూసుకుంటాం తప్ప దేవుని చిత్తాన్ని చూడం. అది రెండవ దర్శనము సస్సాల. మూడవ దర్శనం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాక మీ అందరి సహకారంతో సేవ చేసేటప్పుడు ఒక రాత్రి దేవుడు, పెద్ద పాక కూడా కాదు, చిన్న పాక ఉన్న పెద్ద పాక వేసాక దేవుడు ఈ బిల్డింగ్ చూపించారు నాకు. అంటే ఈ పెయింట్లు లేవు, ఇవన్నీ ఏమి లేవు, కానీ స్లాబ్ ఉంది, కింద ఫ్లోర్ ఉంది, స్లాబ్ మీదకి తీసుకొని వెళ్ళారు. ప్లానింగ్ అంతా దేవుడు చెప్పారు. ఇది ఈ వెడల్పు ఎంత పెట్టు, ఈ పొడిగి ఎంత పెట్టు, ఈ హైట్ ఎంత పెట్టు, కిటికీలు ఎలా పెట్టు, ఆల్తర్ ఎలా పెట్టు, గుమ్మాలు అలా పెట్టు అని ఒక రాత్రి అంతా అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ దర్శనము దేవుడు చెప్పి ఆ రాత్రి ఈ దేవాలయం నమూనా నాకు చూపించారు. చూపించిన తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్న త్వరగా చెయ్యి. ఎక్కడుంది మాట? ఎక్కడుంది మాట? ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తు దాటేసి వెళ్ళిపోమన్నాడు, సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోయారు వాళ్ళు. ఎందుకు ఆగుతున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు, నేను వెళ్ళిపోమని చెప్పాను కదా అంటే ఎదరేముంది? సముద్రం ఉంది. సముద్రం దాటి ఎవరు వెళ్ళిపోతారు, ఎలాగ వెళ్ళిపోతారు, సముద్రం ఎలా దాడతారంటే, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, సదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, సదును భూమిగా మారెదవు. మొర్రపెట్టకు, మొర్రపెట్టకు, వెళ్ళిపో, వెళ్ళిపో. ఆరిన నేలను దేవుడు చూపించాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ భయం పటాబంచలైపోయింది, అవతలకు వెళ్ళిపోయారు. ఎలా కట్టాలి? అప్పుడు దేవుడు చెప్పాడు త్వరగా. ఎలా కట్టాలంటే ఏంటంటే, ఎక్కడున్నాయి రూపాయలు? త్వరగా కట్టమంటే అప్పుడు సన్నిధి బిడ్డలు మోకాళ్ళు వేశారు. వేసారా? వేసారా? అప్పుడు సన్నిధిలో ఉన్నవాళ్ళు చెప్పండి, వేసారా? ఏడ్చారా? ఇది ఎక్కడ పోసారు మీ నీళ్లు? పునాదుల్లో. మీ కన్నీళ్ళు ఎక్కడున్నాయి? పునాదుల్లో. ఈ పునాది వేయబడిన తర్వాత దైవజనుడు వెళ్తుంటుండగా, దైవజనుడు కారులో నిద్రపోతుంటే దేవుడిచ్చిన దర్శనం, ఇదిగో ఇక్కడ పరిశుద్ధులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక్కడ పరిశుద్ధులు, ఆయన చెప్పిన మాటే, నా మాట కాదు కదా ఇది, ఆయన చెప్పిన మాటే. ఎక్కడికి వచ్చామేంటి అని గబుక్కుని లేచి చూస్తే మన పాకదే నుంచి వెళ్తున్నారంట. దేవా స్తోత్రం, నీ సేవకుడిని తీసుకొని వచ్చి నీ మహిమని ఇక్కడ ఉంచావా తండ్రి అని చెప్పి ఆయన కారులోనే ప్రార్థన చేసిన వృత్తాంతం కదా. నేనేమంటానంటే, బైబిల్ మిషన్ వారికి ఈ గొప్ప భాగ్యం ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. నిన్న దొళ్ళ గ్రామం వెళ్ళాం, అంటే కాకినాడ నుంచి 60 కిలోమీటర్లు. ఈ 7 యాజకులు వెళ్ళాం. ఈ 7 కూడా 60-70 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళే. 7 కలిపి ఒక విశ్వాస గృహంలో 7 యాజకుల ప్రార్థన పెట్టాం. ఉదయం 9 గంటలకి అయ్యా మీరు ఇక్కడ ఉండాలి అని పిలుపు వచ్చింది.
అంటే ఎప్పుడు లేవాలి? ఎప్పుడు పరిగెట్టాలి? 5 గంటలకు లేసి, చలిలో, మంచులో స్నానాలు చేసి, ముక్కు, మొహం అంతా కట్టుకొని, ఒంటి నిండా చలిబట్టలేసుకొని, బండేసుకొని, బయలుదేరితే అక్కడికెళ్ళేటోడికి 9:15. పిల్లలారా, మన యాటిట్యూడ్ దేవుడు చూస్తాడు. మన సమర్పణ దేవుడు చూస్తాడు. మన దేవుడు మన శ్రమను దేవుడు చూస్తాడు. మన ప్రయాసను దేవుడు చూస్తాడు. మన ప్రార్థనలు కాదు. మన ప్రార్థనలో, మన అర్పణలో కాదు దేవుడు చూసేది. మన యాటిట్యూడ్ దేవుడు చూస్తాడు. ఎక్కడ నీవుంటే అక్కడికి దేవుడు దిగి వస్తాడు. అర్థము కాక కొందరు అపార్థం చేసుకొని వెనుదిరిగిపోయేవారు. దేవుని మీద అంటే సేవకుడి మీదో, సంఘం మీదో అలిగినట్లుగా వారు దేవుడి మీద అలుగుతున్నామన్న సంగతిని మరిచిపోయి దేవునికి పెడముఖం వేసుకొని దేవుడికి దూరస్తులైపోతున్నారు. అది మంచిది కాదు. సేవకునిగా చెప్తున్నాను, అది మంచి పద్ధతి కానే కాదు. గత వారం చెప్పాను, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడమే మన నీతికి ఆధారము, మనం కలిగి ఉన్న నీతి. కాబట్టి ఈ మనసు మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని అనేకులు వెంబడిస్తారు. అనేకులు వచ్చి ఆ పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు దేవుడు వారి దగ్గరికి వస్తారు. దేవుడికి స్తోత్రం. వారితో మాట్లాడతారు. ఈ శీలం దేవి ఉంది కదా, రాలేదు ఈరోజు. శీలం దేవి దగ్గరికి వచ్చి దేవుడు ఇక్కడ మాట్లాడితేనే కానీ ఆ అమ్మాయి కుదుట పడలేదు. లేకపోతే ఈ రాణితోటి వస్తా పోతా ఉండేది. రావాలనుకునేవాడు వచ్చేది, లేనప్పుడు లేదు. వీళ్ళు కుదరలేదనో ఏదో చెప్పేది. ఆశ ఉండేది ఆచరించడానికి, దెయ్యం అడ్డం వచ్చేది. ఆ దెయ్యం ఒకరోజు ఇక్కడి నుండి ఆ అమ్మాయిని విలవిలలాడించి బయటికి పోయిన తర్వాత, మన సురేంద్రాల మదరు, ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళ తల్లిగారు, ఆ దెయ్యం ఈ అమ్మాయిని వదిలిపోయిన తర్వాత ఇప్పుడు దేవాలయాన్ని వదలకుండా వారి కుటుంబం ఉంది. దేవుడికి స్తోత్రం. కొన్ని దైవికమైనటువంటి సిమ్టమ్స్, కొన్ని గుర్తులు మనం గ్రహించాలి. దేవుని మాటలు మనం వంట పెట్టుకోవాలి. దేవుని వాక్యము ఏమి సూచిస్తుందో, ఆయన నశించిన దాన్ని రక్షించడానికి ఎలాగ ప్రయాసపడ్డారో అలాగే మనము ప్రయాసపడి ఆ దెయ్యం పట్టినటువంటి బిడ్డను రక్షించుకోవడానికి ఆ సహోదరి కనాను దేశం నుండి వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకు తావు దావతలు పొమ్మన్నా సరే, అయ్యా ఈ పాదాలు పట్టుకొని వదలను, నన్ను రక్షిస్తేనే కానీ ఆ స్త్రీ బ్రతుకులాడుకొని ఆ బిడ్డను, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను ఎత్తుకొని వెళ్ళినట్లుగా దేవుని ప్రేమ హెబ్రీ పత్రికలో తెలియజేస్తున్నారు. 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని ఆశీర్వాదము, వాగ్దానము ఎలా ఉంటుందో దేవుడు స్పష్టంగా తెలియజేశారు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని, నాకంటే గొప్ప దేవుని పేరట నీకు ప్రమాణం చేస్తానని అనలేకపోయాడు. కాబట్టి తన తోడు అని, నా తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. నమ్ముట, నమ్మకంగా ఉండుట, నమ్మడము, నమ్మకంగా ఉండడము దేవుడు మనలో కోరుకునేది ఇదే. మీకా ప్రవక్త కూడా అదే చెప్తారు కదా. మీకా గ్రంథంలో ఉన్న మాట కూడా అదే. 6వ అధ్యాయం 8వ వచనంలో అనుకుంటాను. ఇలాంటి మాటలు అక్కడ కూడా ఉంటాయి. ఒకసారి మనం చూస్తే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, అంతే. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. లోకంలో తలెత్తుకొని తిరగండి, దేవుడి దగ్గర తల దించుకొని తిరగండి. దేవుడి దగ్గర తల వంచుకొని జీవిస్తామా? లోకంలో తలెత్తుకొని తిరుగుతాము. దేవుని సన్నిధిలో నీడలో మనం ఉంటామా? కాల్చే ఎండైనా సరే మనల్ని ఏమీ అంటదు, హాని చెయ్యదు. కాబట్టి మొదట ఏం కోరాలంటే దీని క్షేమము, దేవుడు చూపించిన, దేవుడు స్థాపించిన
దేవుడు సమకూర్చిన దేవాలయం యొక్క క్షేమము అంశము కావాలి. దాని వృద్ధి కొరకైనటువంటి ప్రయాస, విశ్వాసము కావాలి. ఎక్కడ మందలుగా జనం కూర్చుంటారో అక్కడ దేవుడు ఉద్రిక్తమైనటువంటి అద్భుతాలు చేస్తారు. ఎక్కడ అపార్థం చేసుకునే మనుషులు కూర్చుంటారో అక్కడ దేవుడు దీవించాలన్న ఆ దీవెన అక్కడికి దిగి రాదు. ఈ సంగతులే సత్యము. ఒకవేళ ఎవరైనా నమ్మలేని వారు ఉంటే ఆయనకే అలాగే చెప్తాడని అనుకుంటే నా ప్రాబల్య బోధలు విని నాకు ప్రార్థన చేసి కనుగొనండి. ఈ సంగతులు నేను చెప్పానని, బైబిల్ విషయం నేను స్థాపించానని, ఈ మందిరం నేను నిర్మించానని నమ్మలేని వారు ఎవరైనా ఉంటే, చేసిన బోధ కూడా నమ్మలేని వారు ఎవరైనా ఉంటే ప్రార్థన చెయ్యండి. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే పనిగట్టుకొని పరివారంతో వస్తాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటుండగా ఏం చేస్తారట? ఆయన దూతలు వారి సమీపమున ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకసారి చదవండి 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటుండగా మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవుడు చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఆయన నామమును స్మరించుచుండే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమును ఆయన సముఖమునందు ప్రత్యేకమైన ఒక గ్రంథము ఆయన సముఖములో వారి విషయమై రాయబడుతుంది. అంటే నీ గ్రంథము, నా గ్రంథము, మన గ్రంథం ప్రతి వారి యొక్క యాటిట్యూడ్, ప్రవర్తన, ఫలమును బట్టి దేవుని జీవపు గ్రంథంలో రాయబడతారు. ఎవరిని పేరందు ఉండదో వారు ఆ రాజ్యంలో ఉండరు, దేవుని సముఖంలో ఉండరు. దేవుడు ఎవడకు కావాలండి? ఇక్కడ ఆశ తీరిపోతే చాలు అనుకుంటే దెయ్యం కూడా వరాలు ఇస్తుందమ్మా. దెయ్యాలు వరాలు ఇస్తాయి, మనుషులు వరాలు ఇస్తారు. జీవం ఇచ్చేది దేవుడు ఒక్కడే. జీవం ఇచ్చేది దేవుడు ఒక్కడే. కాబట్టి యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమించకండి. ఆయన యెరూషలేమును స్థాపించేవారు లోకమంతటున్న జనులు దానిలోనికి సమకూడేవారు. మీరు ఆయనను విశ్రమింపనీయకండి. ఆ మాటలు విన్న అబ్రహాం మరి ఏ గొప్ప దేవుడు దీవించలేదు కానీ, ఏ దేవుడు నన్ను దీవించడానికి సమర్థుడు కాడు కానీ, నేను కలిగి ఉన్న దేవుడికి మించిన దేవుడు ఎవరు లేరు అని ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్ముట వలన అతనికి ప్రాప్తించింది. అతడు దీవింపబడ్డాడు, ధన్యుడయ్యాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాం. ఇదం చెడితేనట ఫలం దక్కాలి కదా. ఇదం చెడితే అది కావాలి మనకి. ప్రార్థించండి, ఐక్యము కండి, ఐక్యముగా దేవుని సన్నిధిలో కూడుకొనండి. సపోజ్ ఒక గంట సేపు భోజనం అయిపోయాక ఒక గంట సేపు ఖాళీగా ఉంటాం కదా. ఏ మామిడి చెట్టు కిందో, ఏ జామ చెట్టు కిందో, ఏ ఇంటి నీడలోనో, ఏ మంచం వేసుకొని కుర్చీలు వేసి కూర్చుంటాం కదా. ఆ సమయాన్ని ఇక్కడ కూర్చోండి. మీరు ఏ ప్రార్థన చేయదు, కూర్చోండి. నీ మందిరాన్ని దీవించు, మమ్మల్ని దీవించు. నీ మందిరాన్ని దీవించు, మమ్మల్ని ఫినిష్ అయిపోయింది. టైం అయిపోయింది కదా, వెళ్ళిపో. అయిపోయింది అంతే. నువ్వేదో మోకాళ్ళు వేసేసి ఏడ్చేసి నువ్వు బైబిల్ తెలిసేసి ఏయో ప్రార్థనలు చెయ్యక్కర్లేదు. నీ యాటిట్యూడ్ దేవుని సన్నిధిలో రాయబడుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చావని దేవదూతలు చూస్తారు. నిన్ను చూసిన దేవదూతలు మెంటనున్న తండ్రితో చెప్తారు, ఫలానా బిడ్డ నీ సన్నిధిలో ఉందని. అనుభవాలు ఇవన్నీ స్వయముగా అనుభవించిన అనుభవాలు, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు. కాబట్టి మీరు విశ్రమించకండి, దేవుణ్ణి విశ్రమింపనీయకండి, ధన్యులు కండి. పరమ తండ్రి దీవెన మనందరిపైన ఉంచి ఆ ప్రేమామయుడు మహిమనందునుగాక.